హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్కెట్ సంబంధించిన వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా లాస్ట్ వీక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ మండేకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది సెషన్ వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఆగస్ట్ నథింగ్ బట్ అప్కమింగ్ సండే మనం హైదరాబాద్ లో ఆప్షన్స్ రిలేటెడ్ గా ఒక వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్ షాప్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన కంప్లీట్ బేసిక్స్ దగ్గర నుంచి మీరు ఇండిపెండెంట్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ లో చేయడానికి కావాల్సిన రైట్ నాలెడ్జ్ ని, రైట్ స్ట్రాటజీస్ కూడా మీకు నేర్పిస్తాం. సో ఎవరైతే ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. ముందుగా నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ గురించి చూసుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ మనకి మార్కెట్స్ లో నెగటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే లాస్ట్ వీక్ మాత్రమే కాదు, కంటిన్యూగా 5 వీక్స్ నుంచి మన మార్కెట్స్ లో కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటిన్యూగా నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవడానికి మేజర్ రీజన్స్ అంటే ఒకసారి రీకాల్ చేసుకుంటే అందులో ఫస్ట్ రీజన్ క్వార్టర్లీ వన్ రిజల్ట్స్. సో మనకి డొమెస్టిక్ ఈవెంట్స్ నథింగ్ బట్ క్వార్టర్లీ రిజల్ట్స్ రన్ అవుతున్నాయి. ఇందులో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ పర్టికులర్ గా లార్జ్ క్యాప్ స్టాక్స్ దగ్గర నుంచి బ్లూ చిప్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం డిసప్పాయింటింగ్ క్వార్టర్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుంది. సో దానివల్ల కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవడం స్టార్ట్ అయింది. అండ్ దీంతో పాటు జియో పొలిటికల్ ఇష్యూస్, పర్టికులర్ గా యూఎస్ అండ్ ఇండియాకి సంబంధించిన ట్యాక్స్ అప్డేట్. సో ఫైనల్ గా దీని అప్డేట్ వచ్చేసింది లాస్ట్ వీక్ లో. సో ఇప్పుడు ప్రెసెంట్ యూఎస్ వచ్చేసరికి మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఏదైనా సరే యూఎస్ కి మనం ఇంపోర్ట్ చేసుకుని అక్కడ సెల్ చేయాలంటే ఫ్లాట్ 25% ట్యాక్స్ అనేది అనౌన్స్ చేశారు. సో దీని అవుట్పుట్ లాస్ట్ వీక్ లో మనకు వచ్చేసింది. అండ్ ఇది వచ్చిన తర్వాత కూడా మార్కెట్స్ లో ఇంకా నెగిటివ్ సెంటిమెంట్ స్ట్రాంగ్ అయింది. ఫస్ట్ ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కి 25% ట్యాక్స్ ఉంటుందని అనౌన్స్ చేశారు. బట్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం పర్టికులర్ గా కొన్ని సెక్టార్స్ లైక్ ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఈ సెక్టార్స్ వరకు సెప్టెంబర్ వరకు రిలీఫ్ ఇచ్చారు. సో సెప్టెంబర్ తర్వాత ఆ పర్టికులర్ సెక్టార్స్ మీద ఎలాంటి ట్యాక్స్ ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాలి. అండ్ ఈ రెండింటితో పాటు ఇంకొక మేజర్ నెగిటివ్ న్యూస్ FIS సెల్లింగ్. సో ఆల్రెడీ నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మన ఇండియన్ మార్కెట్స్ నుంచి చాలా బిగ్ లెవెల్లో సెల్ చేసుకుంటూ వచ్చారు. జస్ట్ 1 month లోనే మోర్ దాన్ 50,000 crores కంటే ఎక్కువ క్యాపిటల్ ని మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ చేశారు. సో దీస్ వర్ ది మెయిన్ రీజన్స్ అండి. అందుకే మనకి కంటిన్యూగా మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఈవెన్ మార్కెట్ లో లో విక్స్ ఉన్నప్పటికీ ఇంట్రాడేలో టూ మచ్ ఆఫ్ స్వింగ్స్ ఉండడం వల్ల ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయడం చాలా కాంప్లికేట్ అయింది. సో ఇప్పుడు దీని తగ్గట్టుగా నెక్స్ట్ వీక్ మార్కెట్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో బిఫోర్ నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసిన ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందామండి. అందులో మన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన థింగ్ వచ్చేసరికి ఆగస్ట్ 4th నుంచి 6th వరకు ఈ టైం పీరియడ్ లో మనకి ఆర్బీఐకి సంబంధించిన మీటింగ్ ఉంది. ఇందులో మానిటరీ పాలసీ అప్డేట్ రాబోతుందండి. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మానిటరీ పాలసీలో మనకి ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండబోతుందని డెసిషన్ తీసుకోబోతున్నారు. అండ్ దాని గురించి ఒక అవుట్పుట్ కూడా రాబోతుంది. అండ్ ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఫర్దర్ గా మనకి 25 basis points వరకు ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అదే కనుక జరిగితే ఇప్పటి వరకు మన ఇండియన్ మార్కెట్స్ ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయిందో దానికి ఇది కొంత కూల్ ఆఫ్ పారామీటర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీన్ని క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం. దీన్ని బట్టి మార్కెట్స్ లో ఇప్పటి వరకు ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ లాస్ట్ 5 weeks నుంచి కరెక్షన్ వచ్చింది కదా, మేబీ కొంత పుల్ బ్యాక్ కానీ కొంత రివర్సల్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ ఇదే 25 basis points కనుక ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే. సో దీన్ని క్లోజ్ గా మానిటర్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు మనకి IPO ఒకటి మేజర్ IPO రాబోతుందండి, విచ్ ఇస్ నథింగ్ బట్ NSDL. ఇప్పటివరకు మన స్టాక్ ఎక్స్చేంజ్ లో డిపాజిటరీ రిలేటెడ్ గా ఓన్లీ ఒక స్టాక్ మాత్రమే మోనోపోలీకి ఉంది, CDSL. దాని కాంపిటీషన్ NSDL కూడా IPOలోకి రాబోతుంది. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ IPO. ఇఫ్ ఇన్ కేస్ మీరు IPO లో పార్టిసిపేట్ చేస్తున్నారు లేదో ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దీని గురించి ఒకసారి క్లోజ్ గా మానిటర్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు మన ఇండియాకి సంబంధించిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, సో దీని డేటా రాబోతుంది. అండ్ ఫైనల్లీ ఆటో సేల్స్, లాస్ట్ మంత్ సంబంధించిన ఆటో సేల్స్ అప్డేట్ కూడా రాబోతుంది కాబట్టి సో వీటిని మనం కొంచెం క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ వీటి అవుట్పుట్ తగ్గట్టుగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇంకా మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ రన్ అవుతున్నాయి. సో ప్రీవియస్ వీక్స్ లో మార్కెట్స్ లో ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవడానికి మేజర్ రీజన్స్ అయిన క్వార్టర్లీ వన్ రిజల్ట్స్, జియో పొలిటికల్ ఇష్యూస్ ఏదైతున్నాయో అవి ఇంకా ఈ వీక్ కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఆ నెగిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుందామండి. సో ఫస్ట్ ఒకసారి నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మండేకి రెడీ చేసుకుందాం. ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం, కొంచెం బెటర్ అనాలిసిస్ చేసుకుందాం. సో నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దాని తగ్గట్టుగానే వెళ్దామండి. సో లాస్ట్ వీక్ లో మనం మాట్లాడుకున్నట్టు సో మార్కెట్స్ ఎప్పుడైతే నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుందో మనం ఎప్పుడు కూడా షార్టింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే ప్లాన్ చేసుకుంటాం. సో షార్టింగ్ అనేది ఎప్పుడు చేస్తాం, ఐదర్ సపోర్ట్ బ్రేక్ చేసినప్పుడు మనం షార్ట్ చేసుకుంటాం, లేదనుకుంటే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ క్రియేట్ అయ్యి, లేదనుకుంటే మార్కెట్ కనుక ఇంక్రీజ్ అయితే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కూడా షార్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఈ 2 steps లో మనం ఎక్కడెక్కడ షార్ట్ చేసుకుంటే హై విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం.
ముందుగా నిఫ్టీ లెవెల్స్ చూసుకుందామండి, ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుంటే సో 24,500 ఇట్ సెల్ఫ్ మార్కెట్ ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. సో ఇది మనకు మేజర్ లెవెల్. ఎంటైర్ నెక్స్ట్ వీక్ మొత్తానికి కూడా గేమ్ చేంజింగ్ లెవెల్ కింద దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు అండి. మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ కొంత కన్సాలిడేషన్ జరిగి మేబీ ట్రెండ్ రివర్సల్ జరిగినా సరే మనం పెద్దగా ఆశ్చర్యపోక్కర్లేదు, అంత ఇంపార్టెంట్ లెవెల్. అండ్ దీంతో పాటు 24,900, 25,000 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ఫాలోడ్ బై 25,200. సో ఇవి మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడున్న ఇమీడియట్ సపోర్ట్ కనుక బ్రేక్ చేస్తే మళ్ళీ ఫర్దర్గా 24,000 వరకు మనకి ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ లేదు. సో దిస్ విల్ బి ద సెకండ్ మేజర్ సపోర్ట్. సో మనకి ఇవి మేజర్ లెవెల్స్ అండి. సో ఎంటైర్ నెక్స్ట్ వీక్ మొత్తం కూడా ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. బట్ మండేకి ఇమీడియట్గా చూసుకుంటే ఆల్రెడీ మనకి యూఎస్ మార్కెట్స్లో కానీ ఓవరాల్ సెంటిమెంట్ కొంత నెగిటివ్ ఉంది కాబట్టి, ఈవెన్ ఫ్రైడే క్లోజింగ్ కూడా నెగిటివ్ ఉంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ మైనర్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక ఈ లెవెల్ బ్రేక్ చేసి ఓపెనింగ్ కనుక ఇచ్చిందంటే అట్లీస్ట్ ఫస్ట్ 15 minutes కనుక ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మనకి ఇంట్రాడేలో మనం ఇమీడియట్గా ఏం షార్ట్ చేయొద్దు. సో మేబీ మార్కెట్ కొంత కరెక్షన్ వచ్చినా మళ్ళీ రీటెస్ట్ చేసినప్పుడు 24,500 మీకు ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ బట్టి ఇక్కడ ఒక సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ రీటెస్ట్ చేసి అక్కడ నుంచి కనుక రివర్సల్ కనుక స్టార్ట్ అయితే ఆ పాయింట్ దగ్గర నేను షార్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో దిస్ విల్ బి ద ఫస్ట్ లెవెల్ అండి. అలా కాకుండా మార్కెట్ కనుక ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి కన్సాలిడేషన్ కనుక జరిగి ఒకవేళ పైకి వెళ్తే 24,700 దగ్గర మీకు రెసిస్టెన్స్ ఉంది, 24,800 ఇవి ఇంట్రాడే పరంగా. ఇందాక మీకు చెప్పిన లెవెల్స్ అనేది ఎంటైర్ వీక్లీ టైం ఫ్రేమ్ ఆర్ డైలీ టైం ఫ్రేమ్ అంటే మీకు పొజిషనల్ ట్రేడింగ్ సంబంధించిన లెవెల్స్ ఇందాక మాట్లాడుకున్నాం. బట్ ఇవి ఇంట్రాడేకి సంబంధించిన రెసిస్టెన్స్ లెవెల్స్ కాబట్టి మార్కెట్ రైజ్ అయినప్పుడు ఈ లెవెల్స్ దగ్గర కూడా మనం షార్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అలా కాకుండా మార్కెట్ కనుక బిగ్ లెవెల్లో నథింగ్ బట్ ఒక 200 points లెవెల్లో కనుక మార్కెట్ నెగిటివ్ ఓపెనింగ్ జరిగితే సో కంప్లీట్ నేనైతే అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇప్పటికీ పీసీఆర్ రేషియో ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి పీసీఆర్ రేషియో చూసుకుంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 0.5 లెవెల్కి నియర్ బై ఉందండి. సో విచ్ క్లియర్లీ ఇండికేట్స్ ఓవర్ సోల్డ్ రీజన్. సో 5 weeks నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి మనం ఫర్ టైమింగ్ దీని ఒక ఓవర్ సోల్డ్ రీజన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనం దాన్ని మాట్లాడుకున్నట్టు ఆర్బీఐ మానిటరీ పాలసీ అప్డేట్లో కనుక 25 basis points కనుక తగ్గిస్తే సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒక టెంపరీ రికవరీ కూడా జరుగుతుంది. సో అందుకని మీరు ఓన్లీ చార్ట్ ట్రేడింగ్ ఒక్కటే ఫాలో అయ్యి దాన్ని బట్టి ట్రేడ్ చేయదు. సో దాంతోపాటు న్యూస్ అవుట్పుట్ కూడా ఇంక్లూడ్ చేసుకుని వెళ్తే బెటర్. బట్ ఎస్టాబ్లిష్ అండ్ నెగిటివ్ సెంటిమెంట్ బట్టి మండేకి అయితే కంప్లీట్ నెగిటివ్ నథింగ్ బట్ షార్టింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ దీంతో పాటు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా చూసుకుందామండి ఫైనల్గా. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి మేజర్ సపోర్ట్ కూడా క్లియర్గా బ్రేక్ చేస్తుంది. 56,500 మేజర్ రెసిస్టెన్స్ ఈ లెవెల్ ప్రీవియస్గా సపోర్ట్ ఆ లెవెల్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు అది రెసిస్టెన్స్ అవుతుంది. అండ్ దాంతోపాటు 55,000 విల్ బి ద సపోర్ట్. మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు ఏదైతే ఆర్బీఐ మానిటరీ పాలసీ వస్తుందో దాని అవుట్పుట్ అనేది డైరెక్ట్గా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఫైనాన్షియల్ సెక్టార్ మీద కాబట్టి సో 25 basis points కనుక తగ్గితే మనం బ్యాంకింగ్ సెక్టార్లో ఇమీడియట్గా ఒక మంచి రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మనం బ్యాంకింగ్ స్టాక్స్లో మనం బై చేసుకోవాలి నథింగ్ బట్ లాంగ్ పొజిషన్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటే 55,000 విల్ బి ద ఫస్ట్ లొకేషన్ బై చేసుకోవడానికి, లేదా 56,500 ఈ లెవెల్ క్లియర్గా క్రాస్ అయితేనే అప్పుడు మాత్రమే మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి హై విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుంది. అప్పటి వరకు అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా నిఫ్టీలో ఎలాగైతే మనం షార్టింగ్ ప్లాన్ చేసుకుంటున్నామో ఇక్కడ కూడా అలాగే షార్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లొకేషన్ ఒకవేళ మార్కెట్ రికవర్ అయితే ఇక్కడ నుంచి షార్ట్ చేసుకుందాం రివర్సల్ జరిగితే, లేదనుకుంటే ప్రీవియస్ డే లో పాయింట్స్ ఉంది కదా సో ఇది మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయినా ఇక్కడ కూడా మనం షార్ట్ చేసుకోవచ్చు. అండ్ సపోర్ట్ విల్ బి 55,000. ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ 54,500 నెక్స్ట్ సపోర్ట్. సో ఖచ్చితంగా మీ ప్రైస్ యాక్షన్తో పాటు ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ని మీరు క్లియర్గా చెక్ చేసుకుని దాన్ని బట్టి ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ సెన్సెక్స్ వెళ్ళిపోదాం. సెన్సెక్స్ మనకి ట్యూస్డే కూడా ఎక్స్పైరీ ఉంది అండ్ ఇండియా విక్స్ ఇంకా 11 point చేంజ్ అంటే లో విక్స్ మార్కెట్లో ఉంది కాబట్టి మోస్ట్లీ సెన్సెక్స్లో ఆప్షన్ బయింగ్ అట్లీస్ట్ ట్యూస్డే ఎక్స్పైరీ అయ్యేంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. మీరు ఏదన్నా ఆప్షన్ బయింగ్ కానీ మొమెంటమ్ డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ప్రిఫర్ చేసుకోండి. సెన్సెక్స్ కంప్లీట్ ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. సో సెన్సెక్స్ చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ లో క్లియర్ గా బ్రేక్ చేస్తుందండి. సో సమ్వే క్లోజ్ టు 80,500 లెవెల్ ఆల్మోస్ట్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ చేస్తుంది కాబట్టి సో ఇమీడియట్ ఇంట్రాడే లో బ్రేక్అవుట్ దగ్గర మనం షార్టింగ్ వెళ్ళిపోవచ్చు. బట్ ఐ ప్రిఫర్ మీరు డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవడం కంటే ఏదైనా స్ప్రెడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తున్నట్లయితే సెన్సెక్స్లో లైక్ సేమ్ 80,000 సేమ్ మీరు ఏదైనా ఎట్ ది మనీకి సంబంధించిన కాల్ని సెల్ చేసుకుని దీంతో పాటు ఏదైనా ఒక అవుట్ ఆఫ్ ది మనీకి సంబంధించిన కాల్ని బై చేసుకోండి హెడ్జింగ్ కోసం.
అది బెస్ట్ స్ట్రాటజీ. బికాస్ లో విక్స్ మార్కెట్స్ కాబట్టి ఈవెన్ కొంత 1 అవర్ కన్సల్టేషన్ లోకి వెళ్ళినా మీకు ప్రీమియమ్స్ ఫాస్ట్ గా పిక్ అయిపోతుంది. సో దట్స్ వై లో విక్స్ మార్కెట్స్ మనం ఎప్పుడు ప్రిఫర్ చేయం. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి నేను కంటిన్యూగా చెప్తున్నాను, పీపుల్ ఇప్పటికీ ట్రేడ్ చేసి లాస్ అవుతున్నారు. లో విక్స్ మార్కెట్ లో విన్నింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయినా సరే మీరు లో విక్స్ మార్కెట్ లో ట్రేడ్ తీసుకుని ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం అంటే రెగ్యులర్ మార్కెట్ లాగే ప్రాఫిట్ తీసుకుందాం అని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఫైనల్ గా మార్కెట్ ని ప్లేయింగ్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు. కాబట్టి సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ లో విక్స్ మార్కెట్ ని కంప్లీట్ అవాయిడ్ చేసేసుకోండి. ఓన్లీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటుంది తీసుకోండి. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మీరు లాస్ వచ్చినా పర్లేదు అనుకుంటే మీరు ట్రేడ్ చేయండి ఈ లో విక్స్ మార్కెట్స్ లో. లేదు అనుకుంటే కంప్లీట్ అవాయిడ్ చేసి మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుందాం. అంతేకాని మనకు ఒక హ్యాబిట్ లాగా ప్రతిరోజు ట్రేడ్ చేయాలని బలవంతంగా ట్రేడ్ చేసి మీ క్యాపిటల్ ని లాస్ అవ్వదు. ఇది కొంచెం క్లియర్ గా ఉండడానికి ట్రై చేయండి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అండి. సో మనకి ఫైనల్ గా చెప్పాలనుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తున్న నెగిటివ్ న్యూస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా క్వార్టర్లీ రిజల్ట్స్ రన్ అవుతున్నాయి. ఇంకా ఇండియా వీక్స్ లో ఉంది. నేను జనరల్ గా సజెస్ట్ చేసేది మార్కెట్స్ ని అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ఈవెన్ దో మీకు చేయాలనుకుంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్ అనే నెగిటివ్ సెంటిమెంట్ తగ్గట్టుగా మీరు షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోండి. అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ అవుట్పుట్ వచ్చిన తర్వాత మనం అనుకున్నట్టు 25 బేసిస్ పాయింట్స్ కనుక తగ్గిస్తే అప్పుడు మన మార్కెట్ లేదన్నా టెంపరీ రివర్సల్ గానీ ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి మొమెంటం అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్టింగ్ ముందు మీకు అనౌన్స్ చేసినట్టు August 10 హైదరాబాద్ లో ఆఫ్లైన్ వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ వర్క్ షాప్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్ మాత్రమే తీసుకుంటామండి. సో సీరియస్ పీపుల్ ఇమీడియట్ గా కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.